హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రేవ్ ఫోటోషాప్ క్లాసెస్. ఈ క్లాస్లో మనము పెయింట్ బకెట్ టూల్ గురించి తెలుసుకుందాం. సో పెయింట్ బకెట్ టూల్ వచ్చేసి గ్రేడియంట్ టూల్ కిందనే లొకేట్ అయి ఉంటుంది. చూడండి, ఐకాన్ కూడా బకెట్ లాగానే ఉంటుంది. ఇక్కడ పైన ఆప్షన్స్ చూడండి. పైన ఉన్న ఆప్షన్స్ అన్నీ మీకు ఆల్మోస్ట్ అన్నీ తెలిసిన ఆప్షన్సే. ఇక్కడ కొత్తగా కూడా ఒక్క ఆప్షన్ కూడా కొత్తగా లేదు. ఎందుకంటే టూల్స్ మనము ఎక్కువగా నేర్చుకునే కొద్దీ పైన ఆప్షన్స్ కూడా మనకు అన్నీ తెలిసినవే వస్తుంటాయి. ఓకే, సో ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ 2 మోడ్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి, ఫోర్గ్రౌండ్ అండ్ ప్యాటర్న్ అని ఉంది. సో ప్యాటర్న్ అంటే కూడా మీకు తెలుసు, ఫోర్గ్రౌండ్ అంటే కూడా మీకు తెలుసు. ఫోర్గ్రౌండ్ అంటే ఏంటి? ఫోర్గ్రౌండ్లో ఉండే కలర్. ఓకే, ప్యాటర్న్ అంటే ఏంటి? ప్యాటర్న్స్, ట్రీస్, గ్రాస్, వాటర్ అని ఉంటాయి కదా, 3 ప్యాటర్న్స్ ఉంటాయి కదా, అవన్నమాట. ఓకే, సో ఫస్ట్ నేను ఇక్కడ లేయర్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, లేయర్ అనేది తీసుకొని ఇక్కడ ఫోర్గ్రౌండ్లో ఒక కలర్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ తీసుకొని ఇప్పుడు ఇలా క్లిక్ చేస్తాను. చూడండి, లేయర్ 1 మొత్తం రెడ్ కలర్తో ఫిల్ అయిపోయింది. సో ఇలా కలర్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు Ctrl Z అంటున్నాను. ఇక్కడ కింద ప్యాటర్న్ ఉంది. ఈ ప్యాటర్న్స్ తీసుకొని ఇక్కడ మనకు ట్రీస్, గ్రాస్, వాటర్ అని ఉంది కదా, సో ఇక్కడ గ్రాస్ తీసుకుంటున్నాం. ఈ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇలా క్లిక్ చేస్తున్నాం. చూడండి, మొత్తం గ్రాస్తో ఫిల్ అయిపోయింది. ఓకే, సో మీకు సింపుల్గా చెప్పాలంటే పెయింట్ బకెట్ అంటే ఇంతే, ఇంతకు మించి ఏం లేదు. కాకపోతే ఇందులో కొన్ని మనకు యూస్ఫుల్ అయ్యే ట్రిక్స్ ఉన్నాయి. సో అవి చూద్దాం ఒకసారి. మనం ఇది బ్లింకింగ్ సెలెక్షన్కి కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా బ్లింకింగ్ సెలెక్షన్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు నేను పెయింట్ బకెట్ తీసుకొని ఇలా క్లిక్ చేస్తే ఆ సెలెక్షన్ దాటి బయటికి రాదు. ఓకే, సో ఇదే కాదు, ఇప్పుడు ఈ సెలెక్షన్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఎడిషన్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్ని సెలెక్షన్స్ ఉన్నాయి కదా, మనం పెయింట్ బకెట్ తీసుకొని ఒక ప్లేస్లో క్లిక్ చేస్తే మిగతా ఏరియాస్ అన్నీ ఫిల్ అయిపోతాయి. మనం బ్రష్ టూల్ కూడా యూజ్ చేయొచ్చు, బ్రష్ లేదా పెన్సిల్ కూడా. ఓకే, ఫస్ట్ బ్రష్ తీసుకుంటున్నాను, ఫోర్గ్రౌండ్లో ఒక కలర్ తీసుకుంటున్నా. ఓకే, ఈ బ్రష్ టూల్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రఫ్గా ఒక డ్రా చేద్దాం. ఇది ఒక సర్కిల్. ఓకే, సో ఇక్కడ నేను క్లోజ్ చేస్తాను ఈ సర్కిల్ అనేది. ఈ సర్కిల్ క్లోజ్ చేయకుండా ఈ చిన్న గ్యాప్ అనేది పెట్టాను. ఓకే, చిన్న గ్యాప్ ఉంది, ఇక్కడేమో మనకు గ్యాప్ లేదు. ఇప్పుడు పెయింట్ బకెట్ తీసుకుందాం. ఓకే, ఫోర్గ్రౌండ్లో కలర్ తీసుకొని ఇప్పుడు పెయింట్ బకెట్ తీసుకుంటున్నాను. ఈ పెయింట్ బకెట్ తీసుకున్నా కదా, ఇప్పుడు ఈ పెయింట్ బకెట్తో ఇక్కడ క్లిక్ చేస్తాను అనుకోండి. చూడండి, ఆ సర్కిల్ దాటి బయటికి రాలేదు. అంటే ఇది బ్రష్ టూల్తో వర్క్ అవుతుంది. ఓకే, మనం ఏదైనా డ్రాయింగ్ చేసేసి మనం అందులో కలర్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకు సర్కిల్ అనేది క్లోజ్ కాలేదు, ఇక్కడ నేను గ్యాప్ అనేది ఉంచాను. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తాను అనుకోండి, మొత్తం అప్లై అయిపోతుంది. సో ఇది మనం ఫొటోస్ పైన అప్లై చేసి చూద్దాం. సో ఫస్ట్ ఫోటో, ఇక్కడ ఈ ల్యాప్టాప్ ఉంది, ఇక్కడ యాపిల్ ఐకాన్ ఉంది కదా. సో ఫోర్గ్రౌండ్లో ఒక కలర్ తీసుకుందాం. ఓకే, రెడ్ కలర్. సో చూడండి, టాలరెన్స్ వాల్యూ 32 ఉంది డిఫాల్ట్గా. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే మనకి ఇంతవరకే వచ్చింది. ఓకే, సో ఇంతవరకే వచ్చింది. ఇంకా బ్లాక్ అంటే ఆ యాపిల్ అనేది ఫుల్ కాలేదు. సో టాలరెన్స్ అనేది నేను ఇంక్రీజ్ చేస్తున్నా. ఓకే, 63 తీసుకున్నాను. ఇప్పుడు క్లిక్ చేస్తున్నా. చూడండి, ఫిల్ అయిపోయింది. ఓకే, పైన ఈ యాపిల్ ఐకాన్ ఉంది కదా పైన, సో మరి ఇక్కడ క్లిక్ చేస్తాను, దానికి వెళ్ళలేదు. ఎందుకంటే గ్యాప్ ఉంది కదా మధ్యలో. కంటిగ్యూనెస్ అనేది ఆన్లో ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కంటిగ్యూనెస్ అనేది ఆన్లో ఉంది. అందుకే ఇక్కడ క్లిక్ చేస్తే ఓన్లీ ఇక్కడ వరకే ఉంటుంది. పైన బ్లాక్ ఉన్నా అక్కడికి వెళ్ళట్లేదు. ఇంకా బ్లాక్ ఎక్కడెక్కడ ఉంది, ఇక్కడ కూడా బ్లాక్ ఉంది, ఇక్కడ బ్లాక్ ఉంది, ఇక్కడ బ్లాక్ ఉంది. ఇదంతా ఏరియాస్ అన్నీ బ్లాక్ ఉన్నాయి. సో కంటిగ్యూనెస్ అనేది మనకు కావాలి. ఇప్పుడు నేను టాలరెన్స్ ఏమో 100 తీసుకుంటున్నాను. ఓకే, సో కంటిగ్యూనెస్ తీసేస్తున్నా, డిస్కంటిగ్యూనెస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫోటోలో ఎక్కడైతే బ్లాక్ కలర్ ఉందో ఆ బ్లాక్ కలర్స్లో రెడ్ కలర్ అనేది ఫిల్ కావాలి. ఫోర్గ్రౌండ్లో రెడ్ కలర్ ఫిల్ కావాలి. నేను ఓన్లీ ఇక్కడనే క్లిక్ చేస్తాను. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ 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 ఏరియాస్ అన్నీ కూడా రెడ్తో ఫిల్ అవ్వాలి. ఒకసారి చూద్దాం. సో చూడండి, ఓకే, ఈ లైన్స్లో కూడా ఈ ఫోటోలో ఎక్కడెక్కడైతే బ్లాక్ ఉందో అక్కడక్కడ వెళ్ళి ఫిల్ అయిపోయింది. ఇక్కడ ఈ ఫోటోలో ఇంకా గ్రే కలర్ కూడా ఉంది. ఓకే, గ్రే కలర్లో కూడా బ్లాక్ కలర్ పిక్సెల్స్ ఉంటాయి కదా, మరి అది కూడా ఫిల్ అవ్వాలి అంటే మనం టాలరెన్స్ అనేది పెంచాలి. సో ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తాను రఫ్గా. టాలరెన్స్ 255 అనేది హైయెస్ట్ అమౌంట్. ఇప్పుడు ఒకసారి క్లిక్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఈ ఫోటోలో ఉండే గ్రే కలర్స్లో పిక్సెల్స్లో కూడా ఈ రెడ్ అనేది వెళ్తుంది. చూడండి, ఇంకా ఎక్కువగా వస్తుంది. చూడండి, మొత్తం ఫిల్ అయిపోయింది. ఓకే, ఒక క్లిక్ చేయగానే మొత్తం ఫిల్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ గ్రే కలర్ అనేది ఎక్కువ పిక్సెల్స్ ఉన్నాయి, గ్రేలో కూడా బ్లాక్ ఉంటుంది కాబట్టి. టాలరెన్స్ అనేది మనము కొంచెం తగ్గిద్దాం. ఓకే, సో 150 తీసుకున్నాం టాలరెన్స్ అనేది. ఇప్పుడు క్లిక్ చేస్తున్నాం. చూడండి, సో 150 తీసుకున్నా కాబట్టి కొంచెం హైయెస్ట్ గ్రే కలర్లో ఉన్న వాటిని టార్గెట్ చేసింది. ఓకే, సో ఇది కంటిగ్యూనెస్ అనేది మనకు టిక్ తీసేస్తే డిస్కంటిగ్యూనెస్ అయ్యి అన్నీ ఫిల్ అవుతుంది. టిక్ పెడితే
మనకు అవసరం ఉన్న ఏరియా వరకు ఈ ఏరియా వరకు మనకు ఫిల్ అవుతుంది. సో ఇది మీకు తెలిసిందే కంటిన్యూస్ డిస్కంటిన్యూస్. మనము టూల్ని బట్టి ఆ ఫోటోని చూసి మనకు ఆ మైండ్లోకి రావాలన్నమాట ఆ థాట్ అనేది. ఓకే, రీసెట్ చేస్తున్నాను. ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ కాకుండా ఇప్పుడు ప్యాటర్న్ తీసుకున్నాను అనుకోండి. ప్యాటర్న్ తీసుకుని ఇక్కడ క్లిక్ చేస్తే ఏమవుతుంది, ప్యాటర్న్ అనేది ఫిల్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ ఫోటో ఉంది. ఈ ఫోటోలో ఇక్కడ టెక్స్ట్ అనేది ఉంది కదా, టెక్స్ట్ అనేది ఉంది. ఇప్పుడు ఈ టెక్స్ట్ని ఇది ఓవర్కమ్ అవుతుంది అనమాట. ఎలా అంటే ఫోర్గ్రౌండ్లో ఒక కలర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ తీసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తాను అనుకోండి, చూడండి ఈ టెక్స్ట్ని ఏం టచ్ చేయలేదు. ఓకే, టెక్స్ట్ని వదిలిపెట్టేసింది. టెక్స్ట్ని వదిలేసి బ్యాక్గ్రౌండ్లో ఉన్న వైట్ ఏరియాను టార్గెట్ చేసింది. ఇక్కడ మధ్యలో చూడండి, ఇక్కడ మధ్యలో ఆ లెటర్స్ మధ్యలో అక్కడికి వెళ్ళలేదు. ఈ కలర్ అనేది ఫిల్ కాలేదు. ఎందుకు? కంటిన్యూస్ అనేది టిక్లో ఉంది కాబట్టి. ఓకే, సో ఇప్పుడు చూడండి, సో కంటిన్యూస్ అనేది ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసి ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. చూడండి, సో ఇక్కడ నేను 2 చూపిస్తున్నాను. ఒకటి కంటిన్యూస్, ఇంకొకటేమో మన ఆల్రెడీ రాస్తున్న టెక్స్ట్ను ఇదేం టచ్ చేయదనమాట. అలా కాకుండా ఇప్పుడు ఓన్లీ టెక్స్ట్ పైన మాత్రమే క్లిక్ చేస్తాం అనుకోండి. క్లిక్ చేస్తే చూడండి టెక్స్ట్ పైన మాత్రమే కలర్ వెళ్ళింది. ఇప్పుడు డిస్కంటిన్యూస్ చేస్తున్నా. ఇప్పుడు టెక్స్ట్ పైన మాత్రమే క్లిక్ చేస్తున్నాం. చూడండి ఎక్కడెక్కడైతే బ్లాక్ ఉందో అదంతా ఫిల్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు కంటిన్యూస్ తీసేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ ఆగిపోయింది. అంటే బార్డర్ అనేది ఇక్కడ ఆగిపోయింది. రీజన్ ఏంటి అంటే టాలరెన్స్ అనేది 32 అయింది. ఓకే, సో టాలరెన్స్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తాం అనుకోండి. ఓకే, 51 తీసుకుంటున్నా. ఇప్పుడు సేమ్ ఏరియాలో మళ్ళీ క్లిక్ చేస్తున్నాం. చూడండి ఇంతవరకు ఇంక్రీజ్ అయింది. ఇంకా టాలరెన్స్ ఇంక్రీజ్ చేద్దాం. 80 తీసుకుంటున్నా. సేమ్ క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇంత దూరం వెళ్ళింది. ఇప్పుడు ఇది దాటి ఇక్కడ వరకు వెళ్ళింది. ఇంకా అక్కడికి కూడా వెళ్ళాలి అంటే టాలరెన్స్ ఎక్కువగా ఇవ్వాలి. లాస్ట్ వన్ యాంటీ అలైజ్. మీకు ఆల్ లేయర్స్ అనేది మీకు ఐడియా ఉందని నేను చెప్పట్లేదు. ఓకేనా, సో ఇప్పుడు యాంటీ అలైజ్ అనేది చూద్దాం. ఇక్కడ ఈ బటన్ పైన నేను జూమ్ చేస్తున్నాను. సో ఈ బటన్లో ఇక్కడ నాయిస్ అనేది ఉంది చూడండి. ఇక్కడ చిన్న చిన్న నాయిస్ వైట్ కలర్లో కనిపిస్తున్నాయి కదా డాట్స్. ఈ వైట్ కలర్ డాట్స్ కనిపిస్తున్నాయి, అది నాయిస్ అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఫోర్గ్రౌండ్లో ఇది డార్క్ షేడ్ తీసుకుందాం. ఒక బ్లూ కలర్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఫస్ట్ యాంటీ అలైజ్ స్టిక్ తీసేసి ఇప్పుడు క్లిక్ చేస్తున్నా ఈ ఏరియాలో. సో చూడండి యాంటీ అలైజ్ స్టిక్ తీసేసి ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకి వైట్ కలర్ నాయిస్ అనేది చూడండి, డిస్టర్బెన్స్, ఈ డాట్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. ఓకేనా, సో ఇప్పుడు యాంటీ అలైజ్ అనేది టిక్లో పెడుతున్నా. ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. చూడండి ఆ నాయిస్ అంతా కూడా మ్యాక్సిమం మనకు మొత్తం పోయింది ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే. సో ఇదనమాట యాంటీ అలైజ్ టిక్లో ఉంటే, టిక్ తీసేస్తే అడ్వాంటేజ్. మనకి యాంటీ అలైజ్ అనేది ఎప్పుడో టిక్లోనే ఉండాలి. ఓకే, సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పెయింట్ బకెట్ టూల్. థ్యాంక్ యూ.